రిలీజియన్ అనేది ఎట్లా ప్లే చేస్తూ ఉంటుంది అని అంటే, సపోజ్ బై ఎనీ ఛాన్స్ మనుషులు ఏదో ఒక దశలో ఏదో ఒక పాయింట్లో నాకు మనశ్శాంతి కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎంత గ్రో అవుతే అంత వెళ్ళిద్ది, ఎంత అచీవ్ చేస్తే అంత వెళ్ళిద్ది. అది తెలిసినప్పుడు మనకేదో కావాలి, ఏదో లిబరేషన్ కావాలి, ఏదైనా మెడిటేషనా లేకపోతే శాంతి పొందుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా అని వాళ్ళకొక మేల్కొలుపు అనేది కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు వెళ్తారు బేసికలీ ఒక రిలీజియస్ లీడర్ దగ్గరికి. ఈ రిలీజియన్ అనేది వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే, రిలీజియన్ అనేది దాంట్లో ఎక్కువ ఫాల్స్‌హుడ్ అనేది ఉంటుంది. ఆ రిలీజియన్‌ని డీబంక్ చేయడానికే యేసుప్రభు వచ్చింది. యేసుప్రభు క్రియేట్ చేయలేదు రిలీజియన్‌ని. ఆయన మానవత్వాన్ని క్రియేట్ చేశాడు. ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి మనుషులకి అని మాత్రమే ఆయన కోరుకున్నాడు. అది చాటి చెప్పడానికే ఆయన వచ్చాడు. కానీ రిలీజియన్ ఏం చేస్తుంది, దేవుడిని మనిషిని కనెక్ట్ చేసేటటువంటి ప్రక్రియ. బేసిక్‌గా పైకి చూపెట్టిన లోపల దాంట్లోనే లోటుపాట్లు అనేటివి క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇది ఒక్క రిలీజియన్ అని కాదు, అన్ని రిలీజియన్స్ కూడా అంతే. అందుకనేసే ఈ ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తారు అని అంటే, మరి వాళ్ళు సూక్తులు ఏదైనా చెప్పాలి అని వాళ్ళ దగ్గరికి మనుషులు వచ్చేటప్పుడు వాళ్ళ కోసం ఏదో భవనం కట్టాలా, ష్రైన్ కట్టాలా అని అనుకొని వాళ్ళందరినీ అక్కడికి ఇన్వైట్ చేసేటటువంటి పరిస్థితి. దానికి ఖర్చులైతాయి, డబ్బులు కావాలా, మళ్ళీ ఆ మనుషుల దగ్గర నుంచే డబ్బులు తీసుకోవడం. ఇదంతా కాకుండా మనుషుల్ని అక్కడే పెట్టుకొనేసి ఉండేటటువంటి అవసరత ఏముంది? నువ్వు నేర్చుకొని బయటికి వెళ్ళి బతకాలా, నీ రొటీన్ లైఫ్ అనేది నువ్వు జీవించాలా, అది దేవుని యొక్క వాక్యము చెప్తుంది. కానీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, నువ్వు అన్నీ వదిలేసి మరి ఇక్కడ వచ్చి ఉండిపో అని చెప్పేసి అక్కడ వాళ్ళకి బసని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్స్కాండ్ అయిపోయేటటువంటి పరిస్థితి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమైపోతా ఉన్నారో తెలియదు. అంటే తర్వాత డార్క్ థింగ్స్ అన్నీ కూడా ఈ సీక్రెట్ సొసైటీస్ కానీ ఫాల్స్ రిలీజియన్స్ కానీ మనుషుల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు అని అంటే, వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మీ సోల్స్ ఇటర్నల్, కరెక్ట్, వాటికి లిబరేషన్ కావాలి, కరెక్ట్, అప్పుడు నీకు పీస్ వస్తుంది. ఆహా, ఏం చెప్పారు, కరెక్ట్. సో పార్షియల్ ట్రూత్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నీ సోల్కి లిబరేషన్ కావాలి అని అంటే నువ్వు ఇలాంటి ఒక ప్రక్రియ చేయాలి అని అంటారు. అది ఏం ప్రక్రియ? అదే అకల్ట్ రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్. కానీ లిబరేషన్ కాజ్ చేసేది ఎవరు? దేవుడు. ఆయన చేసినటువంటి రిచువల్. ఒక హై ప్రీస్ట్గా యేసుప్రభు ఏం చేశాడు? తన రక్తాన్ని తనే ఒక ప్రధాన యాజకుడిగా మందసం పెట్టి పైన పోయడం వల్ల రక్త ప్రోక్షణ జరిగి విమోచన, విడుదల, లిబరేషన్ అనేది కలిగింది. అది కదా గుడ్ న్యూస్. యేసుప్రభు పుట్టాడు, ఈ ప్రక్రియను చేశాడు అనేది ఈ యొక్క సీజన్ యొక్క సారాంశం. ఈ సీజనే కాదు, ఎవ్రీడే మనం అది ధ్యానించుకొని తెలుసుకుంటూ ఉండాలి. ఆయన తిరిగి లేవటం మూలన మరణాన్ని జయించి గెలిచినాడు కాబట్టి ఈ కర్మ అని ఏదైతే అంటామో, మరి ఈ యొక్క సైకిల్ ఆఫ్ సిన్ అండ్ కర్స్, దీన్ని బ్రేక్ డౌన్ చేసి గాడ్స్ గ్రేస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బై ద ప్రొవిజన్ దట్ హీ మేడ్ ఆర్ బై ద రిచువల్ దట్ హీ మేడ్. ఈ హోలీ రిచువల్ దేవుడు ఏదైతే చేశాడో, ఎందుకు హోలీ? ఆయన రక్తం ఒక్కటే పరిశుద్ధమైనది కాబట్టి. అయితే ఈ లిబరేషన్ యొక్క ట్రూత్ని మరి దాచి ఉంచేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిలీజియస్ రిచువల్ చేయాలి, డార్క్ థింగ్స్ అని. సో ఇక్కడ కొన్ని రిలీజన్స్ ఏం చేస్తాయి అనేసి అంటే, మరి మనుషుల రక్తాన్ని తాగడం కానీ, లేకపోతే హ్యూమన్ సాక్రిఫైసెస్ కానీ, ఇంకా ఏవైనా కూడా. సో ఈ సీక్రెట్ సొసైటీస్ కానీ వీళ్ళంతా చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ డిఫైలింగ్ ద మౌత్. అంటే నీ జీవితం పైన నువ్వే కర్సెస్ పలికేటటువంటి విధంగా నీ నోటిని నువ్వే పాడు చేసుకునేటటువంటి వైఖరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దట్ మనిషి మాటలతో వానికి వాడు ఒక కంచె వేసేసుకుంటాడు అన్నట్టు. తర్వాత డిఫైలింగ్ ద బాడీ. సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఏ స్థాయికి చేయగలరో ఆ స్థాయికి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిచువలిస్టిక్ థింగ్ అన్నట్టుగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఆ మనిషిని ఒక్కొక్క ప్రక్రియ ద్వారా, అంటే ఒకసారి ఒక మనిషితో అయితే ఇంకొకసారి ఇంకొక జెండర్తో, ఇంకొకసారి ఇంకొక యానిమల్తో, ఇంకొకసారి మరి గ్రూప్ ఆఫ్ పీపుల్తో, దాన్నే ఆర్గీస్ అంటారు. ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి, చూద్దాం. అయితే మరి డిఫైలింగ్ ద బాడీ అనేది ఒకటైతే, లాస్ట్ థింగ్ ఇస్ ట్రేడింగ్ ద సోల్. అంటే వాళ్ళ ఆత్మని వాళ్ళే నిబంధనతో అమ్ముకునేటటువంటి విధానం. అందుకే సైతానికి లీగల్ రైట్స్ కావాలి. అంటే నువ్వు ఒక లాని, దేవుడు ప్రొవైడ్ చేసిన లాని, దేవుడు ఏదైతే నియమాలు చేశాడో ఆ నియమాలన్నిటిని వైలేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, సైతాను నేను ఈ పని చేయించినాను, ఇప్పుడు ఎట్లా వీళ్ళకి విడుదల దయచేస్తావు అనేటటువంటి విధంగా ఆ లీగల్ రైట్స్ని క్యాప్చర్ చేసుకుంటాడనమాట. సో డిఫైలింగ్ ద మౌత్, డిఫైలింగ్ ద బాడీ అండ్ డిఫైలింగ్ ద సోల్ ఆర్ ట్రేడింగ్ ద సోల్, క్యాప్చరింగ్ ద సోల్, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క అకల్ట్ ప్రాక్టీసెస్లో. అయితే దానికి వాక్యాలు ఏమున్నాయి అని మనం చూస్తే, సెక్షువల్ ఇమ్మొరాలిటీ డిఫైలింగ్ దెమ్సెల్వ్స్ విత్ మ్యాన్కైండ్. అంటే మ్యాన్కైండ్ అంటే ఇప్పుడే చూసాం కదా, మనిషి ఆడ మగ కాకుండా మరి హోమోసెక్షువాలిటీ కానీ, బిస్టియాలిటీ కానీ, అంటే మరి సేమ్ జెండర్స్లో మరి లైంగికపరమైనటువంటి ప్రక్రియ కానీ, లేకపోతే
జంతువులతో కానీ, లేదంటే ఏలియన్స్ అని ఎక్స్పెరిమెంటల్ డిఫెక్ట్స్‌తో గానీ, లేదంటే మరి ఆహ్, ఇంకా ఇంకా ఏదైనా మాఫ్డ్ ఆర్గానిజమ్స్‌తో గానీ, సో వీటిల్లో అంతటితో కూడా వాళ్ళని వాళ్ళు మరి డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫోర్నికేషన్, అడల్టరీ ఇవన్నీ అంతా కూడా మొత్తం అడల్టరీనే. ఇంకా లెసివియస్‌నెస్ అంటే బీయింగ్ సెన్షువల్ అది చూసాం కదా! సో అలాగా. అండ్ డ్రంకెన్నెస్, ఆర్గీస్. సో దీన్ని రెవెలింగ్స్ అని అంటారు. అంటే డిబాషరీ అంటారు. అంటే తాగేసి మరి మత్తులో అంటే అది తాగి కానీ, లేదా మత్తు పదార్థాలు పుచ్చుకొని గానీ, మరి మనుషులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా అంటే ఇవాళ రేపు మనం న్యూస్‌లో అంతా వింటా ఉంటాం కదా! సో ఆ ఫైల్స్ బయటకొచ్చినాయి, ఈ ఫైల్స్ బయటకొచ్చినాయి. మరి అంటే కొన్ని కొన్ని కేసెస్ లేకపోతే ఈ డ్రగ్ కేసెస్ ఇవన్నీ ఏంటి అని చూసినట్లయితే ఈ క్లబ్ కల్చర్ గానీ, లేదా రిచువలిస్టిక్ కల్చర్ గానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే మనుషులు దే హావ్ గాట్ ఫెమిలియర్ కదా! మనకంతా కూడా బయట వాటి ఫుటేజెస్ అన్నీ కూడా ఉండి వీఆర్ ఏబుల్ టు నో ఇట్లా జరుగుతూ ఉంది అనేసి. సో అలాంటి వాళ్ళ కేస్ ఫైల్స్ లేదంటే వాళ్ళ డాక్యుమెంటరీస్ అన్నీ కూడా బయట రావడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా డెబాచరీ అంటే ఇదే. అంటే మత్తులో తాగేసి మరి లైంగికపరమైనటువంటి వేషాలు వేయడము. ఇంకా ప్రొఫేన్ వర్డ్స్ చెడ్డ మాటలు మాట్లాడడం. డిఫైలింగ్ విత్ ద మౌత్, యూజ్ ఆఫ్ బ్యాడ్ లాంగ్వేజ్, యూజ్ ఆఫ్ వర్డ్స్ అంటే మిస్‌యూజింగ్ గుడ్ వర్డ్స్ లైక్ హోలీ అంటే డివైన్ వర్డ్స్‌ని చెడ్డగా వాడడము. తర్వాత ఎఫెమినేట్ అని అంటే వాళ్ళని వాళ్ళు మోడిఫై చేసుకోవడం. బాడీ మార్ఫ్ అంట, అదంట ఇదంట. ఏమంటే మనుషుల్లాగా ఉండటం ఇష్టం లేదు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. అదొక ట్రెండ్ అని, కల్చర్ అని, ఇంకేదో అని లేకపోతే అంతే సింప్లీ ట్రెండ్ అన్నట్టు. అంటే మోడర్నిజం అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బాడీని మళ్ళీ తిరిగి ఇట్ వోంట్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్. సో బాడీ మార్ఫింగ్ అంటే మనిషిలాగా కనపడడం ఇష్టం లేదు. పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. అందుకనేసి యానిమల్ లాగా కనపడడానికి ఇష్టపడి వాళ్ళ ముఖాన్నంతా కూడా యానిమల్ లాగా చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా అలా కాకుండా మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఇవన్నీ కూడా ట్రాన్స్‌జెండర్స్ వీళ్ళంతా కూడా అబ్యూజర్స్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్ అంటే వాళ్ళని వాళ్ళు దేనితోనైనా కూడా డిఫైల్ చేసుకోవడం. అంటే అది మత్తు పదార్థాలతో గానీ, మరి మందుతో గానీ, లేకపోతే చెడు వ్యసనాలతో దేంతో అయినా కూడా వాళ్ళని వాళ్ళు చెడగొట్టుకోవడం. ఐడోలేటర్స్ అంటే ఏదైనా మరి నీకు నువ్వే దేవుడు అయిపోవడం అన్నిటికంటే మొదట. దెన్ సార్సరర్స్ స్పెల్స్ నేర్చుకోవడము. వాళ్ళు ఏ పని చేస్తే ఆ పనిలో సక్సెస్ కావాలి అని చెప్పేసి మరి వాళ్ళు ఏదైనా చాంటింగ్ చేయడము. ఇట్లాంటి అంటే నోటితో ఏదో ఒక రకమైనటువంటి మరి దిగజారిపోయినటువంటి పరిస్థితి అలాంటి పదాలు గానీ, అలాంటి ఫర్బిడెన్ లాంగ్వేజ్, ఫర్బిడెన్ స్పెల్స్ లేకపోతే ఈవిల్‌ని ప్రైజ్ చేయడం. సో ఇలాంటి చాంటింగ్స్ అన్నీ చేస్తే కూడా ఏదైనా జరుగుతుంది. అంటే వాళ్ళు ఏది కావాలో అది అచీవ్ చేసుకోవడానికి అన్నట్టు. ఎక్స్‌టార్షనర్స్. సో ఈ హ్యూమన్ సాక్రిఫైసెస్ అది ఇది ఎవరు చేస్తారు? ఎక్స్‌టార్షనర్స్ చేస్తారు. అట్లాంటివన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? రిలీజియన్‌లో జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఎక్కడున్నాయి? సేమ్ 6 చాప్టర్స్. 1 కొరింథియన్స్ చాప్టర్ 6 వర్సెస్ 9-10, గెలేషియన్స్ చాప్టర్ 5 19-21, ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 5, హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 14, 1 తిమోతి చాప్టర్ 1 9-10, రెవల్యూషన్ 20-15. సో వీటన్నిటిలో నుంచి ఈ మాటలన్నీ కూడా ఉంటున్నాయి.